of love, different perspectives of love. I think hope you people will enjoy, and I hoping that మీరు ఎంజాయ్ చేస్తారని చూస్తున్నాను. Shall we? ఓకే. ఫస్ట్ లాంగ్ డిస్టెన్స్ చాలామంది ప్రేమించిన వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళడం అలా జరుగుతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ రాసింది. పలకరింపులు ఎక్కడివి మా మధ్యలో, ఇరువురు ప్రపంచాల్లో రేయి పగళ్ళు మారిపోయాయి, 7 సముద్రాల్లో దూరాన్ని ఇంకాస్త పెంచేసాగాయి, రాయబారాలకి కూడా ఏమాత్రం తావివ్వకుండా చేశాయి, పంచుకునేందుకు కొన్ని వేల మాటలు, వేల భావాలు మదిలో సేద తీరుతూనే ఉన్నాయి. చెప్పుకునే ఒక్క క్షణం రాకపోదా అని తమకు తామే ధైర్యాన్ని చెప్పుకుంటున్నాయి. కబుర్లన్నీ ఆ జాబిలికి చెప్పి పంపేవాడిని, చేరవేస్తుందో లేదో మరి. మళ్ళీ చీకటి పడేసరికి బదులు కోసం చూసేవాడిని, చిన్నబోయేవాడిని. రోజులు మారుతూనే ఉన్నాయి, తేదీలు పరుగు పందాలు పెట్టుకున్నాయి. ఈ ఎడబాటు చూడలేక, తడబాటుని మోయలేక, ఏ సర్దుబాటు చేయలేక, మదిలోని అసలైన ప్రేమను వదులుకోలేక ప్రాణం మౌనంగా గడిపింది కాలం. అప్పటి పలకరింపులు ఎక్కడివి మా మధ్యలో. సో ఇట్ ఈస్ రిగార్డింగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి రిలేటెడ్ ఉంటుంది. అండ్ వన్ మోర్, ఓసారి నా ఊళ్ళోకి వచ్చి చూడు, ఎలా ఉంటుందో మన ఈడు చూడు. ఓసారి నా మధ్యలో కాసేపు ఉండి చూడు, నీ మీద ఉన్న ప్రేమని నీ కళ్ళతోనే చూడు. ఓసారి నా తలుపులన్నీ తెరిచి చూడు, నీ జ్ఞాపకాలతోనే నిండుతుంది అమ్మ తోడు. వేరొకరు కనిపించరు, నమ్మకుంటే వేచి చూడు. కనిపించే ఆస్తి అంతస్తుల హోదాల నడుమ కనిపించని నా ప్రేమని ఒక్కసారి నీ మనసుతో చూడు. అండ్ దిస్ ఇస్ రిగార్డింగ్ లవ్. అండ్ వన్ మోర్, అవే మాటలు నేడు జ్ఞాపకాలుగా మారి మనసులో భారాన్ని నింపారు. అందాల రంగుల హరివిల్లువు నువ్వు, ఉండిపోమని అడగలేని ఆకాశాన్ని నేను. సో రెయిన్బోని ఎక్కువసేపు చూడలేము, బికాజ్ రెయిన్బో ఇస్ ఫర్ అ లిమిటెడ్ టైం. సో అలాంటి ఒక రిఫరెన్స్తో రాసింది. నెక్స్ట్, అందమైన జాబిలిని చూసి ప్రేమలో పడినంత సులువుగా దాన్ని అందుకోలేని జాబిలిగా మారింది తను. సో రిఫరింగ్ హర్ టువర్డ్స్ ద మూన్. చూస్తాం, అదే బాగుంది అనుకుంటాం, కానీ నో వన్ కెన్ టచ్ దట్. సో అగైన్ ఇది చాలాసార్లు వి టెన్ టు కన్ఫ్యూజ్. మనసులో ప్రేమ ఉంటుంది, చెప్తే ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడుతుంటాం. బట్ నాకు అనిపించింది, ఇష్టపడితే చెప్పేసే, ప్రేమ ఉంటే చూపించేసే. దాచుకొని బాధపడితే బంధం బాగుంటుందేమో, కానీ క్షణాలు జ్ఞాపకాలుగా మారితే భారం భరించడానికి అవుతుంది. క్షణకాలంలో మారిపోయే తలరాతలు కలకాలం దాచుకోలేముగా ఈ భావాలు. సో వీ డోంట్ నో, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, లైఫ్ ఈజ్ షార్ట్ అంటాము. జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడం అన్నది ఇట్ వుడ్ బీ గుడ్ అన్నది అనిపించింది. సో అలాంటి ఒక పర్స్పెక్టివ్లో రాసింది. సో వన్ మోర్, అగైన్ చాలా మెటఫర్స్ ఉంటాయి, అదే స్టార్టింగ్లో చెప్పాను. నువ్వు చీకటితో ఎంత కమ్మేసినా, ఉరుములని మెరుపులని ఏకదాటిగా నాపై విసిరినా, నీ సమూహాలతో నా ఉనికిని కాజేసిన, నా నింగిని సొంతమే అనుకున్నాను. ఆకాశంలో ప్రేమని అందించాను, కానీ నువ్వు ఒక మేఘానివై చినుకులని రాల్చి మాయమైపోయావు, మారిపోయావు. అండ్ అగైన్ లాస్ట్ 2 poetries I will end with that. కనురెప్పైన వాల్చనివ్వవుగా, అందంతో ఆనందాన్ని నింపావుగా, మనసుని ఊరుకోనివ్వవుగా, నవ్వుతో పరవశాన్ని పంచావుగా, తలపుని మార్చుకోనివ్వవుగా, ధ్యాసంతా మెల్లిగా మళ్లించావుగా, తేలుకొని తేల్చుకోనివ్వవుగా, పాపమని కాస్తైనా జాలి పడవుగా, సెలవు కోరని తీపి కబురువా, ప్రేమవా లేక మాయవా. సో యా. అండ్ ద లాస్ట్ వన్, ఒక్కసారి అడిగి చూడు, తారలన్నీ తెచ్చిస్తానని అనను, కానీ తారలాంటి నిన్ను నా నింగికి రాణిని చేస్తా. ఒక్కసారి అడిగి చూడు, ప్రాణాలైనా ఇస్తాను అనను, కానీ ప్రాణంగా చూసుకుంటానన్న భరోసాని ఇస్తా. ఒక్కసారి అడిగి చూడు, కష్టం రాకుండా చూసుకుంటాను అనను, కానీ వచ్చినప్పుడు మాత్రం నీడగా తోడుండి ధైర్యాన్ని చెప్తా. ఒక్కసారి అడిగి చూడు, అన్నీ వదిలేసి రామని చెప్పను, కానీ వస్తానంటే నీకు ఏది దూరం చేయకుండా మరి దగ్గర అవుతా. ఒక్కసారి అడిగి చూడు, మాట మారుస్తానంటావేమో, కానీ నువ్వు పక్కన ఉంటానంటే జీవితాంతం ఇలా మౌనంగా ఉండిపోతావు. ఒక్కసారి అడిగి చూడు, అడగకపోతే ఏంటి అంటావేమో, కానీ అడిగి చూడు, నీపై ప్రేమ ఎంతుందో నాతో నడిచి చూడు. ఒక్కసారి నడిచి చూడు, నచ్చకపోతే ఏంటి అంటావేమో, కానీ
నడిచి చూడు, అయినా ప్రేమ మకలకు ఉంటే నన్ను విడిచి చూడు, కానీ ఒక్కసారి అడిగి చూడు. సో దీస్ ఆర్ ద పోయమ్స్ రిలేటెడ్ టు లవ్ అండ్ ఐ థింక్ హోప్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్. వాట్ మోర్, విన్న మాటలే కదా, వినకపోతే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి, పోనీలే అనుకున్నా, సర్లే అని మానుకున్నా, పర్లేదు అనుకోదే, మది ఊరుకోదే, ఏది తేల్చుకోదే, తీరు మార్చుకోదే, విన్న మాటలే కదా. కొన్నిసార్లు బాగా మాట్లాడి వి గెట్ ఇంటూ వెరీ డీప్ కన్వర్సేషన్స్, బట్ ఆన్ ఏ సడన్ ఒక్కసారి ఆ కన్వర్సేషన్స్ ఆగిపోతే అలాంటి వాయిడ్ బిల్డ్ అవుతుంది. అగైన్ విన్న మాటలే, చాలా వినుంటాము, చేసుంటాము, బట్ we feel very involved అనమాట. So that was a poetry and I am ending this session with 2 lines. మాట ఇవ్వడం వేరు, మనసు ఇవ్వడం వేరు. Thank you all. That's all for the night. Thank you. It's all about long distance. ఇప్పుడు మనం చాలా మూవీస్ లో ఫోర్స్ఫుల్ లెవెల్ చూస్తున్నాము. నువ్వు ప్రేమించకపోతే నేను చేస్తానని నేను చెబుతా అని లైన్ లో చూస్తున్నాము. బట్ ఆల్ యువర్ లవ్ ఆర్ లైక్ కంప్లీట్లీ విత్ like praising and all the like fulfilled with love. It's only love. Thank you. Thank you. So nice line. Yeah, we have a certificate for you. Yeah, sure. Master, actually నేనే పోస్ట్ చేసి నేనే సర్టిఫికేట్ ఇస్తే బాగాలేదు కదా, అందుకే ప్రతిసారి మాస్టర్ని పిలుస్తున్నాను, ఏమనుకోకండి. నౌ ఈ సర్టిఫికేట్ బేసిక్గా నేను ఇవ్వట్లేదు, ఒకసారి నేను ఇవ్వట్లేదు అనిపిస్తున్నాను. ఈ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో చాలా మంది యాక్టివ్గా ఉంటుంటారు. అయితే సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు తీసి సక్సెస్ సాధించి చాలా మంది వ్యూవర్షిప్ని సంపాదించుకున్న మా ఆస్కార్ ఆదిత్య ఈ సర్టిఫికేట్ని మనకి ఇవ్వాల్సిందిగా కోరుకున్నాను. Thank you bro, thank you a lot.